తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివాసాలలో రెండవది. ప్రస్తుత ఆలయ నిర్మాణం 17వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. తిరువాయిదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి తనకు 9 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాలని చెప్పారట. నిరుపేద అయిన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామివారి విభూతినే పంచేవారట. వారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ విభూతి బంగారు నాణేలుగా మారేవిట. ఇది తెలుసుకుని గోపుర నిర్మాణం నిమిత్తం కూలీలు స్వచ్ఛందంగా పనిచేసేవారట. స్వామి విభూతిని ధరించటం, ఇంట్లో ఉంచటం వలన ఆపదలు, అనారోగ్యాలు తొలగుతాయి అని నమ్ముతారు. శంకర భగవత్పాదులు మహాబోధి తీరే మహాపాప చోరే అని కీర్తించారట. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి ఎంత శక్తి ఉందో తిరుచెందూరు క్షేత్రానికి అంత శక్తి ఉంది అన్నారు శంకరులు.